అందరికీ నమస్తే. ప్రముఖ రచయిత శ్రీ గోపీచంద్ గారు రచించిన ఒక మంచి కథ. శీర్షిక భూతదయ. నువ్వు దేశానికి చాలా అపకారం చేస్తున్నావు. నీ తృప్తి, సుఖం నీది గాని ఇతరుల సంగతి ఆలోచించవు అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసి ఎవరా అని తిరిగి చూశాను. నా పక్కనే కూర్చుని ఉన్నాడు. చింపిరి గుడ్డలతో, మాసిన గెడ్డంతో, పీక్కుపోయిన బుగ్గలతో వికారంగా ఉన్నాడు. చూపుల్లో మాత్రం తీవ్రత, ఆవేదన, ఆకలి. నిన్నే అన్నాడు. నే చేసిన ఘోరకృత్యం ఏమీ లేదు. బిచ్చగాడొకడు వారం రోజుల నుంచి దాకరం లేదు బాబూ అని ప్రాధేయపడితే 4 డబ్బులిచ్చి పంపించాను. దానికేమిటి దేశం అంటాడు, అపకారం అంటాడు, ఆలోచించమంటున్నాడు. ఆకారానికి మించిన మాటలు, మాటలు చాలని భావాలు. మాట్లాడవేం? అవునులే, ఎందుకు మాట్లాడతావు? క్రియ చేసి ఊరుకుంటే దాని అపకారం అదే చేసుకుంటూ పోతుంది అన్నాడు. అతని ధోరణి నాకేమీ అర్థం కావటం లేదు. అనవసరంగా జోక్యం కలిగించుకుంటున్నందుకు మనసుకి కష్టం వేసింది. జవాబు చెప్పవద్దనుకున్నాను. కానీ అతని చూపులు, వాటిని భరించటం ఎలా, తప్పించుకోవటం ఎలా? అడిగాను. నేనేం చేశాను? వారం రోజుల నుంచి తిండి లేదన్నాడు. 4 డబ్బులిచ్చాను. అకస్మాత్తుగా అతని వైఖరి మారిపోయింది. చూపుల్లోని ఆవేదన మందగించింది. చలితో వణుకుతున్నట్లు వళ్ళు ముడుచుకుని కొంచెం ముందుకు జరిగి క్షణం నన్ను పరిశీలించి, అతడు అలాగే అడిగాడు, నేను ఇలాగే ఇచ్చాను అని నిట్టూర్చాడు. అతడెలా అడిగాడు? ఇతడు ఎలా ఇచ్చాడు? ఇంతకీ అతను అడిగిందేమిటి? ఇతడిచ్చిందేమిటి? ఎందుకిచ్చాడు? తెలుసుకోవాలనే కుతూహలం నాకెక్కువైంది. ఏమిటి అని ప్రశ్నించాను. అతడు మాట్లాడలేదు. అతని దృష్టి ఇక్కడున్నట్లు లేదు. ఏమిటి? మళ్ళీ అడిగాను. మరొక క్షణం అతడు మాట్లాడలేదు. అతని కళ్ళు 100 సంవత్సరాల నాటి చరిత్రను జ్ఞాపకం తెచ్చుకుంటున్నట్లు కూచించుకుపోయినాయి. చివరికి నా వంకకు తిరిగి నన్ను యగాదిగా చూశాడు. చెబుతాను అన్నాడు. ఇదంతా పార్కులో జరిగింది. పార్కు చుట్టూ ఉన్న ఇళ్లకి ఎలక్ట్రిక్ దీపాలే ఆధారం. మధ్యలో మేం కూర్చున్నాం. రేడియో ఈనాటి మద్రాసు మార్కెట్ ధరలను చెబుతుంది. బంగారం టోకు ధర అంటూ ఉంది. గేట్లో పప్పులు అమ్ముకునే గుజరాతీవాడు గంట గణగణ మోగిస్తున్నాడు. జనం చెదురుమదురుగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. అతడు తన కథ ప్రారంభించాడు. ఇక్కడే జరిగింది, ఈ పార్కులోనే, 14 సంవత్సరాల నాడు అన్నాడు. నేను ఆగలేకపోయాను. ఏం జరిగింది అని ప్రశ్నించాను. చెబుతున్నాను. మొదటిలో నట్లు కొట్టాడు, తబ్బిబ్బు పడ్డాడు. కానీ తర్వాత పొంగిన సముద్రంలా నడిచింది కథ. అనవసరమైన సంగతులు మాత్రం చాలా చెప్పాడు. మధ్య మధ్య ప్రేమని గురించి, తన సొంత అభిప్రాయాలను వెలిబుచ్చాడు. వాటి అవసరం అట్టే లేదు. అసలు కథ చెబుతాను. అతడు వెంకటశాస్త్రి కొడుకు. వెంకటశాస్త్రి పేరు పొందిన ప్లీడరు. తన వృత్తిలో చాలా డబ్బు గడించి కొడుక్కి అప్పగించాడు. పిత్రార్జితం పుష్కలంగా ఉండటం వల్ల గోపాలరావు ఏ వృత్తిలోనూ ప్రవేశించక కులాసాగా కాలం గడిపేవాడు. స్నేహితులతో కలిసి తిరగటం, సోషలిస్ట్ పుస్తకాలు చదవటం, నేను సోషలిస్ట్ని అని చెప్పుకోవటం, అంతే అతని నిత్య జీవితం. ఒకరోజు అతడు యథాప్రకారం సాయంకాలం పార్కుకి షికారుకు వెళ్ళాడు. దూరంగా బెంచి మీద ఒక యువతి కూర్చుని ఉన్నది. ఒక్కతే కూర్చుని మెడ పైకెత్తి పూల చెట్టును చూస్తూ ఉంది. గోపాలరావు ఆమెను చూశాడు. నెమ్మదిగా దగ్గరికి వెళ్ళాడు. ఆమె చూసింది. అతడు చూశాడు. చూపులు కలిశాయి. ఆమె హృదయం కొట్టుకుంది. అతని హృదయం కొట్టుకుంది. ప్రేమాంకురమైంది. ఆమె నిలబడలేకపోయింది. అతడు కూర్చోలేకపోయాడు. మాటలు కలిశాయి. అప్పట్నుంచి ఇద్దరూ రోజూ అక్కడే కలుసుకునేవారు. ప్రథమ పరిచయంలోనే ఈ విధంగా మనసులు కలవటం వల్ల వాళ్ల ప్రేమ చాలా పవిత్రమైందనుకునేవారు. ఆ రోజుల్లో గోపాలరావుకి ప్రపంచమంతా ఆమెతోనే ఉండేది. స్నేహితుల్ని వదిలేశాడు. సోషలిజం మానేశాడు.
పగలంతా సాయంకాలం కోసం ఎదురుచూస్తూ ఉండేవాడు. సాయంకాలం పార్కులో ఆమెను కలుసుకునేవాడు. రాత్రుళ్ళు ఆమెను గురించి కలలు కనేవాడు. ఆమె కూడా అలాగే ఉండేది. అతడెంత ముందొచ్చినా అతనికంటే ముందొచ్చేది. అదే బెంచి మీద కూర్చుని అతని కోసం నిరీక్షిస్తూ ఉండేది. ఇద్దరూ రాత్రి కలల్ని గురించి చెప్పుకునేవాళ్ళు. ఇలా కొన్నాళ్ళు గడిచాయి. కానీ ఎన్నడూ వాళ్ళ కలల విషయం తప్ప మరో విషయం మాట్లాడుకోలేదు. మాట్లాడుకుంటే ఇలాంటి సంభాషణ: గాలి బావుంది, పువ్వులో నవ్వుతున్నాయి, గాలో జోలపాటలు పాడుతూ ఉంది, వెన్నెలో ఆహా, చంద్రుడో సిగ్గుపడుతున్నాడు. ఇద్దరూ నవ్వుకునేవారు. అంతే. ఎన్నడూ ఇలా మాట్లాడుకునేవారు కాదు. నీ పేరు? ఆమె సిగ్గు. చెప్పవు? కమల. ఆహా, పేరే మధురం. మీ పేరు? ఆమె తన్మయత్వం. మీ తల్లిదండ్రుల పేరు? వాళ్ళ ఉద్యోగం? ఇలాంటి సంభాషణ బొత్తిగా జరక్కపోవటం వల్ల వాళ్ళకి ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకుంటున్నామనే విషయం కన్నా మిగిలిన విషయాలేమీ తెలియవు. ఇలా జరుగుతూ ఉండగా ఒక రాత్రి గోపాలరావుకి కలలు రాలేదు. కలలు రాకపోవటం వల్ల రాత్రంతా నిద్రపట్టలేదు. ఆందోళన, అసంతృప్తి, ఏదో బాధ. ఎంత ఆలోచించినా కారణం కనపడటం లేదు. అతనికప్పుడు తెలిసింది, ఇలా ఎక్కువ రోజులు జరగటానికి వీల్లేదు. ఆ పిల్ల తనదైపోవాలి. ఆ పిల్ల మీద తనకు హక్కు ఏర్పడాలి. వీలైనంత త్వరగా పెళ్లి జరిగిపోవాలి. పెళ్లి సంగతి జ్ఞాపకం రాగానే అతని మనసు చివుక్కుమంది. అప్పటి వరకు ఆ పిల్ల మంచి చెడ్డలే కనుక్కోలేదు. పెళ్లి సంగతే ఎత్తలేదు. ఏమనుకుంటుందో? ఇవాళే ఆ పిల్లతో చెప్పి ఆమె తండ్రితో మాట్లాడి ముహూర్తం నిర్ణయించే ఏర్పాట్లు చేయాలి. హఠాత్తుగా మరో ఆలోచన తట్టింది. ఆ పిల్ల తండ్రి ఎవరు? బహుశా పోలీస్ సూపరింటెండెంట్ అయి ఉంటాడు. తప్పకుండా రిటైర్ అయి ఉంటాడు. పుస్తీలు, బుగ్గమీసాలు. మీ అమ్మాయిని నేను ప్రేమించాను అని చెబుతాను. ఆ పిల్ల తలుపు సందుల్లోంచి చూస్తూ ఉంటుంది. ప్రేమ, ప్రేమ అంటాడు. మీ కాలంలో ఈ సరుకు ఎక్కువ దొరికేది కాదు. కానీ ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూ ఉందా అని ఆ పోలీసు ఉద్యోగి అడుగుతాడు. తాను నవ్వుతాడు. అతడు చివరికి ఇలా అంటాడు. ప్రేమో గీమో నాకవన్నీ తెలియదు. ముందు నీ ఆస్తి ఎంతో చెప్పు. గోపాలరావు కొంచెం సేపు పెద్ద ఆస్తులేమీ లేనట్లు నటిద్దామనుకున్నాడు. ఆస్తులదేముందిలేండి, 2 నిండు హృదయాలు దబదబా కలవాలి కానీ అవే కలుస్తాయి. ఆస్తి సంగతి చెప్పవయ్యా అని సూపరింటెండెంట్ కోపంగా అడుగుతాడు. మీసం కూడా తిప్పుతాడు. అతని కూతురు తలుపు సందుల్లోంచి భయంగా దీనంగా చూస్తుంది. అప్పుడు చెబుతాడు. ఏదో 1,00,000 రూపాయలన్నా ఉండకపోతుందా అని. సూపరింటెండెంట్ సంతోషం వర్ణించలేం. వెంటనే తన్ను కౌగిలించుకుంటాడు. అతని కూతురు ఆనంద బాష్పాలు రాలుస్తుంది. గోపాలరావు ఇలా ఆలోచించుకుంటూ ఉండగా బయట నుంచి కేకలు వినిపించినాయి. బాబూ, నిన్నే బాబూ, రక్షించి తండ్రి, నీ కడుపున పుడతా. అతడు యథార్థ ప్రపంచంలోనికి వచ్చాడు. సూపరింటెండెంట్కి బదులు కుర్చీలు, బెంచీలు కనిపించినాయి. తలుపు చాటున ఉన్న ప్రియురాలికి బదులు ఒలికిన సిర బల్లమీది నుంచి ఒక్కొక్క బట్టు పడ్డం కనిపించింది. తన వెర్రి ఊహలకు తనలో తానే నవ్వుకున్నాడు. మళ్ళీ బయట నుంచి కేకలు వినిపించాయి. ఒక్క ముద్ద బాబూ, చెయ్యి విదిలించి బాబూ, రక్షించి తండ్రి, నీ కడుపును పుడతా. ఈ పిలుపుల నుంచి అతడు తప్పించుకోలేకపోయాడు. ఈ యథార్థ ప్రపంచం అతని మనసును కలవరపరిచింది. ఊహా ప్రపంచంలో నుంచి తప్పించుకోగలిగాడు. కానీ తాను నివసిస్తూ అందులో ఒక భాగమైన యథార్థ ప్రపంచాన్ని ఎలా తప్పించుకోవటం? బయటికి వెళ్ళాడు. వాకిట్లో బిచ్చగాడున్నాడు. వారం రోజుల నుంచి దాకరం లేదు బాబూ, పిల్లలు శోషొచ్చి పడ్డారు తండ్రి, రక్షించు అని కాళ్ళు పట్టుకున్నాడు. గోపాలరావు బాధపడ్డాడు. ఇతనికి పిల్లలున్నారు. ఇతనికి కుటుంబం ఉంది. ఈ నిర్భాగ్యుడికి బ్రతికే హక్కుంది. ఈ నిర్భాగ్యుడు మానవుడే. గోపాలరావు జేబులోంచి తీసి బిచ్చగాడికి 5 రూపాయలు ఇచ్చాడు. బిచ్చగాడు చేతిలో ఉన్న 5 రూపాయల్ని ఇంతింత కళ్ళతో చూశాడు.
ఆ నోటిని గుప్పెట్టులో బిగబట్టాడు. వెనక్కి తిరిగి చూసుకుంటూ వెళ్ళిపోయాడు. బిచ్చగాని ప్రవర్తన గోపాలరావుకి చికాకు కలిగించింది. తృప్తిగా భోజనం చేసేవాణ్ణి, డబ్బు సంపాదనే జీవిత పరమావధిగా పెట్టుకున్నవాణ్ణి చూస్తేనే అతనికి కంపరం. ఇక ఈ బిచ్చగాడు పొట్ట కోసం పశువులా అరవటం చూస్తే మానవజాతి మీదే అసహ్యం కలిగింది. డబ్బు, ఈ 5 రూపాయలు ఏం చేస్తాడు? తీసుకుపోయి భార్యకిస్తాడు. ఆమె తన్ను దీవిస్తుంది. పిల్లలంతా మూగుతారు. ఎవరిచ్చారు నాన్నా అని అడుగుతారు. బిచ్చగాడు తన్ని వర్ణిస్తాడు. అంతా తన్ని కొలుస్తారు. అకస్మాత్తుగా గోపాలరావుకి ఆ దృశ్యం తన కళ్ళతో చూచి ఆనందించాలనే బుద్ధి పుట్టింది. వెంటనే బిచ్చగాడిని అనుసరించాడు. బిచ్చగాడు ఏదో దొంగలించిన వానిలాగా బిత్తరు చూపులు చూస్తూ సందుగొందులు తిరిగాడు. ఒకచోట నిలబడి తన్నెవరైనా చూస్తున్నారేమోనని అటూ ఇటూ చూశాడు. గోపాలరావు సందు మలుపులో ఆగి నక్కి నక్కి చూశాడు. ఈ అనుభవం అతనికొక నూతన ఆనందాన్ని కూర్చింది. తన్ను తానే మరిచిపోయి పరిశోధనలో పడిపోయాడు. బిచ్చగాడు కూనిరాగాలు తీస్తూ 2 అడుగులు ముందుకు వేసి గబుక్కున పక్కింటిలో చొరబడ్డాడు. గోపాలరావు ఆదుర్దాగా వచ్చి ఆ ఇంటి ముందు ఆగాడు. ఆ ఇల్లు చూశాడు. అతనికి గుండెలు దడదడా కొట్టుకున్నాయి. అలాగే చూస్తూ నిలబడిపోయాడు. అది కల్లు అంగడి. లోపల నుంచి పాటలు కేకలు వినిపిస్తున్నాయి. ఈ లోకంలో పాటకి కేకకి భేదం లేదు. స్వర్గానికి నరకానికి భేదం లేదు. మనుష్యుడికి పశువుకి భేదం లేదు. ఒకడు డడ్డడ్డా డడ్డా డడ్డా అబ్బనా తన్నామన్నా అని పాడుకుంటూ తూలుతూ వచ్చి గోపాలరావు ముందు పడిపోయాడు. గోపాలరావుకి భయం వేసింది. ఈ పాటికి తన 5 రూపాయల నోటు మారిపోయి ఉంటుంది. ముంత మీద ముంత ఎగిరిపోతూ ఉంటుంది. ఇందుకేనా తాను డబ్బిచ్చింది? తన డబ్బు ఈ విధంగా వినియోగపడుతూ ఉందా? దానాల ప్రయోజనం ఇదేనా? ఈ ఆలోచనలతో శిలాప్రతిమలాగా నిలబడిపోయాడు. కొంచెం సేపటికి అలాగే పాట పాడుకుంటూ తూలుతూ బిచ్చగాడు బయటకు వచ్చాడు. గోపాలరావుని చూసి తూ తూ కౌన్ హే అన్నాడు. వెర్రిగా నవ్వాడు. ప్రపంచంలోని నూతన శక్తులన్నీ ఏకమై తనని తన దానాన్ని చేసే హాస్యం ఆ వెర్రి నవ్వులో అతనికి కనిపించింది. తుమ్ తుమ్ బలాదూర్ హై అని బిచ్చగాడే తన ప్రశ్నకు జవాబు చెప్పి తూలుతూ వెళ్ళిపోయాడు. గోపాలరావుకి మండిపోయింది. తన తెలివి తక్కువతనానికి అమాయకత్వానికి బిచ్చగాని మీద కోపం వచ్చింది. తన్ను మోసం చేశాడు. తన్నే కాదు, దాతృత్వాన్నే మోసం చేశాడు. ఏం చేయటానికో తెలియటం లేదు. బిచ్చగాని వెంట పడ్డాడు. ఈసారి బిచ్చగాడు ఎక్కడా ఆగలేదు. తూలుతూ ఆ రోడ్డునే పోయి ఒక గుడిసెలోకి దూరాడు. గోపాలరావు గబగబా వచ్చి గుడిసె వాకిటిలో ఆగాడు. లోపల నుంచి ఏదో ధ్వనులు వినిపిస్తున్నాయి. సరిగ్గా వినబడకపోవటం వల్ల గుమ్మం దగ్గరికి వెళ్ళాడు. పిల్లాడొకడొచ్చి, బాబూ, వారం రోజుల నుంచి దారకం లేదు అని మొదలుపెట్టాడు. అతనికి చిటపటలాడింది. ఈ జనానికి ఇదే పాట? అందరికీ వారం రోజుల నుంచేనా? ఇదొక వృత్తిగా ఎందుకైంది? తనలాంటి మూర్ఖులున్నారు. తమ ఆత్మసంతృప్తి కోసం ఈ కులాన్ని సృష్టించారు. ఆత్మానందానికి వాళ్ళని పోషిస్తున్నారు. లోపల నుంచి మాటలు వినవస్తున్నాయి. నా మాట వింటావా వినవా అని బిచ్చగాని కంఠస్వరం గోపాలరావు గుర్తించాడు. నా బాబు ఒక స్త్రీ ఏడుస్తూ ఉంది. తట్ నోర్మి. ఆ స్త్రీ ఏడుపులు ఇంకా ఎక్కువైనాయి. కాల్చవద్దు, పసిగుడ్డు, కళ్ళుంటే ఆడే బ్రతుకుతాడు. వద్దు. చీ ఎదవ మొహమా, బతుకుతాడు చెప్పొచ్చావు. బతుకుతాడు, నేను బతకటంలే అని బిచ్చగాడు అరిచాడు. చంటిపిల్ల కెవ్వు మంది. తల్లి భగవంతుడా అని కేకపెట్టింది. గోపాలరావు వణికిపోయాడు. తల తిరిగిపోతుంది. కోపంతో శరీరం ముచ్చెముటలు పోసింది. అడుక్కోవటానికి పసిపిల్లల కళ్ళు పొడిచేసి గుడ్డివాళ్లని చేస్తారని అతడు విన్నాడు. రోషంతో శరీరం బిగదీసుకుపోయింది. బిచ్చగానికి తానిచ్చిన 5 రూపాయల నోటు కళ్ల ముందు
తటతటా కొట్టుకుంది. అమాంతంగా తలుపు నెట్టుకుని లోపల ప్రవేశించాడు గోపాలరావు. అక్కడి దృశ్యం చూసేటప్పటికీ అతనికి పిచ్చెక్కింది. బిచ్చగాడు కాళ్ల మీద పిల్లవాణ్ణి పడుకోబెట్టుకుని పక్కనున్న పొయ్యిలో నుంచి ఎర్రగా కాలిన ఇనుప కడ్డీలు తీస్తున్నాడు. తల్లి రోదిస్తూ గుండెను కొట్టుకుంటూ నిరోధిస్తూ ఉంది. పిల్లవాడు గిజగిజ తన్నుకుంటున్నాడు. గోపాలరావు ఒక్కసారి పక్కకి చూశాడు. పక్కనున్న బిచ్చగాడి కర్ర తీసుకున్నాడు. ఇనుప కడ్డీలు పిల్లవాడి కళ్ళ దగ్గరికి వచ్చినాయి. తల్లి కెవ్వుమంది. కుర్రవాడు కేరమన్నాడు. గోపాలరావు కర్ర పైకెత్తాడు. వంశపారంపర్య తాము చేసిన దానాల పాపం, ఈ కులానికి తాము చేసిన అన్యాయం ఈ దెబ్బతో రద్దయిపోవాలనుకున్నాడు. టపీమని బిచ్చగాని నెత్తిమీద సత్తువు కొద్దీ కొట్టాడు. బిచ్చగాడు మరణించాడు. మర్నాడు పోలీసులు గోపాలరావుని అరెస్టు చేసి తీసుకెళ్లారు. 14 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు. అతను తన కథను ముగించి ఒక్క నిట్టూర్పు విడిచాడు. 14 సంవత్సరాల బాధ, యాతన ఆ ఒక్క నిట్టూర్పులో కనిపించింది. అతడొక్క క్షణం మాట్లాడలేకపోయాడు. జైలు నుంచి వచ్చిన దగ్గర నుంచి పార్కుకి వస్తున్నాను. ఈ బెంచీనే చూస్తూ కూర్చుంటున్నాను. ఇవాళ ఆ బెంచీని నువ్వు ఆక్రమించుకున్నావు. ఆక్రమించుకుని 14 సంవత్సరాల క్రిందట నేను చేసిన పనినే చేశావు అన్నాడు. అదే బెంచి. ఇక్కడే ఆ పిల్ల కూర్చుంది. ఇక్కడే వాళ్ళు తమ జీవితంలో అమృత గడియలు గడిపారు. ఆ బెంచీ మీద కూర్చోవటానికి సిగ్గువేసింది. ఒక పవిత్ర ప్రేమ జీవితంలో వేలు పెడుతున్నానా? అతనికి, అతని ప్రియురాలికి మధ్య నేను చేరుతున్నానా? అకస్మాత్తుగా అతడంటే నాకు అవ్యాజానురాగం ఏర్పడింది. ఏం చేయదలిచావు అని అడిగాను. ఏం చేయగలను? అతడు తిరుగు ప్రశ్న వేశాడు. ఆమె ఎక్కడో ఉంది. నా కోసం నిరీక్షిస్తూ ఉంటుంది. ఆ సంగతి నాకు తెలుసు. కానీ నేను ఇంతకంటే ఏం చేయగలను? అతని నిస్పృహ, నిస్సహాయత్వం నన్ను కలవరపరిచాయి. అతనికేదో సహాయం చేయాలని, చేయటం నా విధని మనసు చెప్పింది. ఏదో శక్తి బలవంత పెట్టింది. నెమ్మదిగా అతనికి తెలియకుండా చెయ్యి జేబులోనికి పోనిచ్చాను. భయం వేసింది. తర్వాత ఏం చేస్తున్నానో నాకే తెలియదు. చెయ్యి పైకి తీసి అతనికి అందించాను. చేతిలో జేబురుమాలుంది. చటుక్కుని చెయ్యి వెనక్కి లాక్కుని జేబురుమాల్తో కళ్ళు తుడుచుకున్నాను. అదృష్టవశాత్తు అతడు నన్ను చూడటం లేదు. మళ్ళీ చెయ్యి జేబులోనికి పోనిచ్చాను. ఈసారి చిల్లర డబ్బులు తగిలినాయి. ప్రాణం చివుక్కుమన్నది. నోట్లు గుప్పెటతో బిగబట్టాను. పైకి లాగి అతనికి అందించాను. అతను నా వంక తిరిగి చూశాడు. నా చెయ్యి వణికింది. తప్పు చేశాననుకున్నాను. అతన్ని అవమానించాననుకున్నాను. అతడు నిరాకరిస్తాడు, దూషిస్తాడు. కానీ అలా జరగలేదు. నా ప్రాణం కుదుటపడ్డది. అతడు నోట్లు తీసుకుని నెమ్మదిగా లేచాడు. చిరిగిపోయిన జేబులో నోట్లు పెట్టుకుంటూ సెలవు అని వెళ్ళిపోయాడు. నేను అలాగే కూర్చున్నాను. అతన్ని చూస్తూ కూర్చున్నాను. అతడు పార్కు దాటగానే నాలో ఆవేదన బయలుదేరింది. శరీరం తిప్పింది. కడుపులో ఏదో దేవింది. అతడు డబ్బు తీసుకున్న విధానం, వెళ్ళిపోయిన వైఖరి తలుచుకుంటే హఠాత్తుగా అనుమానం కలిగింది. అతని కథ నిజమేనా? లేకపోతే డబ్బు సంపాదనకు ఇదొక కొత్త ఎత్తా? అతని ₹1,00,000 ఆస్తి ఏమైంది? నేను దానం చేయలేదు కదా? ఇది భూతదయ కాదు కదా? నా మీద నాకే అసహ్యం వేసింది. రేడియో చెప్పింది, ఆంధ్రులకు ఆలోచనలెక్కువ, ఆవేశం ఎక్కువ, కార్యశూరులు కాదు. సమాప్తం. విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. గోపీచంద్ గారి మరిన్ని కథల కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలనాటి కథలు, నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి. ఒకసారి చూడండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.